జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? ఈ రెండిట్లో ఏది నేర్చుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కరెంట్? లేకపోతే ఏది నేర్చుకుంటే ఎక్కువ సాలరీ వస్తుంది? స్ట్రెయిట్‌గా చెప్తా. 3 పాయింట్స్‌లో చెప్తా. ఒకవేళ మీకు జావా నేర్చుకోవాలని ఉందంటే, ఈ 3 కండిషన్స్ చూసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకొక స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. చాలా బావుంది. అదొక వెర్బోస్ లాంగ్వేజ్ అయి ఉండాలి. చాలా మంచిగా నీట్‌గా అంతా ఉండాలనుకుంటే, అలాగే మీకు కనుక ఒక ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడమో, లేకపోతే లార్జ్ స్కేల్ సిస్టమ్స్ డెవలప్ చేయడమో, లేకపోతే ఒక స్టేబుల్‌గా చాలా కాలం నుంచి రన్ అవుతున్న అప్లికేషన్స్‌ని స్కేల్ చేయడం, ఇట్లాంటి వాటి ఇష్టం ఉంటే అండ్ ఇంకొకటి ఒక స్టేబుల్ కెరీర్ పాత్ ఉండాలి. ఒక మంచి ఎంఎన్‌సిలో. హ్యాపీగా ఉండాలి. నేను ఒక 9-5 జాబ్ ఉండాలి నాకు. నేను ఒక జాగ్రత్తగా రోజు రోజు వర్కౌట్ చేసుకుంటూ ఉంటానని. నెమ్మదిగా నేర్చుకుంటూ అంటే మీరైతే జావా చూస్ చేసుకోండి. లేదు నాకు చాలా ఈజీగా ఉండాలి రాయడానికి. సింటాక్స్ చాలా ఈజీగా ఉండాలి. చూడడానికి చాలా క్లీన్‌గా ఉండాలి. నాకు చాలా ఇష్టం అట్లాంటివి రాయడం అంటే. అండ్ అలానే ఒక డేటా సైన్స్ కానీ, లేకపోతే ఒక మెషిన్ లెర్నింగ్ ఎలాంటి టూల్స్‌ని యూజ్ చేసేవారు, లేకపోతే క్రియేట్ చేసే అప్లికేషన్స్ మీద వర్కౌట్ చేయాలి నేను. కొత్తవైతే నేను క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఇంకా ర్యాపిడ్‌గా రన్ అవుతున్న ఎన్వైర్న్‌మెంట్‌లో నేనైతే పని చేయాలనుకుంటే మీరైతే పైథాన్ నేర్చుకోండి. సో, ఇవే అనమాట మోస్ట్‌లీ. యాస్ ఆఫ్ నౌ కరెంట్ ట్రెండింగ్ అవుతున్న సిట్యుయేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నా. ఇంకా చాలా యూజ్ కేసెస్ ఉండొచ్చు జావాకి, పైథాన్‌కి కూడా. బట్ నా దృష్టిలో అయితే ఇవి మెయిన్ అనమాట. ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తోంది? ఇవి నేర్చుకుంటేనే ఇవన్నీ మనకి ఈ ఇంట్రెస్ట్ ఉంటేనే పైథాన్ నేర్చుకోవాలా, ఈ ఇంట్రెస్ట్ ఉంటేనే జావా నేర్చుకోవాలా అని లేదు. బట్ ఏమంటే కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏమంటే పైథాన్ అనేది ఎక్కువ ఇటువంటి అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. సో, జావా అనేది మనందరికీ తెలుసు. ఇదివరకు మెయిన్ ఫ్రేమ్స్ ఉండేది. చాలా అప్లికేషన్స్ అన్ని కూడా దాంట్లోంచి లెగసీ సిస్టమ్స్ అనేవాళ్ళు వాళ్ళన్నీ కూడా జావాలోకైతే కన్వర్ట్ చేశారు. చాలా బాగుంది. సో, ఇటువంటి ఆల్రెడీ స్టేబుల్‌గా రన్ అవుతున్న అప్లికేషన్స్ ఎప్పటినుంచో స్టేబుల్‌గా రన్ అవుతున్న అప్లికేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, వీటి మీద అయితే జావా ఓపెనింగ్స్ అయితే చాలా ఉంటాయి మనకెప్పుడు కూడా. అలానే అట్ ద సేమ్ టైమ్ మీరొక ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకున్నా, జావా డెవలపర్ అవ్వాలనుకున్నా, ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వాలనుకున్నా మీకైతే జావా అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. సో, దీని మీద కూడా మీకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ పైథాన్ గనుక మీరు తీసుకున్నారంటే మీకు మెషిన్ లెర్నింగ్‌లోకి మీరు వెళ్ళొచ్చు. ఏఐ యూజ్ చేసే అప్లికేషన్స్‌లో మీరైతే పని చేయొచ్చు. లేకపోతే మంచి మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో పని చేయొచ్చు. సో, ఇటువంటి చాలా ఆప్షన్స్ అయితే మీకుంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ లేదు ఇవన్నీ గాదు. నేనొక ఒక 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 ఎట్లా చెప్పాలంటే, ఒక ఎంటర్‌ప్రైజ్ వెబ్ అప్లికేషనో లేకపోతే ఒక ఒక వెబ్ డెవలప్‌మెంట్ మీద పని చేయాలనుకుంటున్నానంటే రెండిటికి ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. సపోజ్ మనం పైథాన్ చూసుకున్నామంటే దానికి డిజాంగో ఉంది. అట్ ద సేమ్ టైమ్ జావా తీసుకున్నామంటే దానికి స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో, రెండిటిని కూడా అన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు ప్రతిది కూడా. బట్ ఏమంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏమంటే మనందరం చూస్తున్నాం. ఏఐ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. సో, ఎవరైతే ఇటువంటి అప్లికేషన్స్ మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే పైథాన్ చూస్ చేసుకున్నారు. లేకపోతే లేదు మేమైతే ఒక మంచి డెవలపర్ అవ్వాలనుకుంటున్నాము. మేము ఒక మంచి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాము. మాకు మంచి రోబస్ట్‌గా ఉండాలి ఆ లాంగ్వేజ్ అంతా అనుకుంటే, ఒక మంచి ఎంఎన్‌సీలో మేమైతే మా కెరీర్‌ని సెట్ చేసుకుందాం, హ్యాపీగా అందులో ఉందాం అనుకుంటే జావా నేర్చుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బై.